ప్రత్యేకంగా సంఘానికి వందనాలు తెలుపుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సంఘముతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు కొద్దిమంది కూడుకున్నామండి. చాలా మంచిది, కొద్దిమంది కూడుకున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు కాబట్టి ఖచ్చితంగా మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే మనందరి యొక్క ప్రార్థనలు ఆయన వింటున్నాడు. అనేక మంది సాక్ష్యాలు కూడా వచ్చిన వారు సాక్ష్యాలు కూడా పంచుకున్నారు. అందును బట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగిస్తున్నాడు అని, మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అయితే జ్ఞాపకం చేసుకోండి, మనము వాక్యంలోకి వెళ్ళే ముందర ఒక చిన్న ప్రశ్నలు అడుగుతానండి. వాటికి చిన్న చిన్న సమాధానాలే చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, మనము ఎందుకు పుట్టాం? మనం ఎందుకు పుట్టామంటే మనకే తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు పుట్టించారు, మనం పుట్టాం. దేవుడు కలుగు చేశాడు, మనం కలిగి ఉన్నాం. ఇదే కదా మన ఆన్సర్. నాకు తెలిసి అందరూ ఎందుకు పుట్టారంటే అదే. కొంతమంది బైబిల్ ఇంకా లోతుగా తెలిసిన వాళ్ళైతే ఆయన ఆరాధించడానికి మనము పుట్టామనేసి అంటారు. కొంతమంది అయితే ఇంకా ఏమంటారంటే తల్లిదండ్రులు చూసుకోవడానికి, వారిని పెంచడానికి, దేవుడిని మహిమపరచడానికి, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని చూసుకోవడానికే మనల్ని పుట్టించారని కూడా కొంతమంది నమ్ముతుంటారు కదా. లోకానుసారంగా నమ్మే వాళ్ళు ఎట్లుంటారంటే, ఒక యవనస్తురాలతో అంటాడు, నీకోసం నన్ను పుట్టించాడేమో అని. అంటే లోపల ఎంత దిగజారిపోయి ఉంటాడంటే మనిషి, దేవుణ్ణి తప్ప మిగతా వాళ్ళ కోసం పుట్టించాడనేది చాలా పొరపాటుతో చెబుతుంటారు జనాలు. అది చాలా తప్పండి. దేవుడు మనం పుట్టించింది దేనికంటే అణగద్రొక్కటానికి. దేన్ని అణగద్రొక్కటానికంటే సాతాను త్రలను అణగద్రొక్కటానికి. దేనికి పుట్టించాడండి? సాతాను తలను అణగద్రొక్కించాడు. ఆది కాండంలోనే మనం చదువుకున్నాం. రెఫరెన్స్ నేను చెప్పబడట్లేదండి, ఉదాహరణ చెప్తున్నా. ఆది కాండంలోనే ఉన్నాయి, మీరు చదువుకోండి. కాబట్టి అక్కడంట మనంన్నిటినీ కూడా మన పాదం కింద ఉంచాడట. సమస్తమును ఏదైతే సృష్టించాడో దాన్నంతటినీ కూడా ఎవరి కింద పెట్టాడంటే నీ కింద, నా కింద పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నీళ్లు తాగుతున్నారంటే ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? దేవుడు. నీళ్లు లేకుండా బ్రతకగలరా? కొన్ని నీళ్లు అది కొనుక్కునే వస్తువు అయితే మీరు కొనగలుగుతారా నీళ్ళని? ఇప్పుడు బాటిల్లో పోసి అమ్మడం కాదు నేను చెప్పేది. పిల్లప్పటి నుంచి, భూమి సృష్టించప్పటి నుంచి నేను డబ్బులు ఇస్తేనే నీళ్ళు ఇస్తాను అని ఆ స్థితి ఉండింటే మనం నీళ్లు తాగేవాళ్ళం. ఈరోజు తాగేవాళ్ళము. అయితే అగ్ని కొనగలమా? అగ్ని కొనగలం. అగ్ని కొనగలమండి? కొనగలం. కానీ నీకు ఎలా ఇచ్చాడు దేవుడు? ఉచితంగా ఇచ్చేశాడు. నువ్వు రాయిని కొడితే అగ్ని వచ్చేలాగా నువ్వే పుట్టించుకోగలుగుతావు. నువ్వు భూమిని తవ్వితే, చెరువు దగ్గరికి వెళ్తే నీకే నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఇంకా గాలి అనేక విధాలుగా నీకు ఊపిరి పోస్తుంది కదా. ఇవన్నీ కూడా ఉచితంగా వచ్చినట్టు మనకి. ఇవన్నీ కూడా ఉచితంగా. వీటిలో ఏది లేకపోయినా మన మనుగడ ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటిలో ఏది ఆగిపోయినా మనుగడ అనేది ఆగిపోతుంది. భూమి
చూడండి, ఫలింపకపోతే మనకి ఆహారము దొరకదు. ఫలింపజేసేవారు ఎవరంటే దేవుడే. మనకి ఇవన్నీ కూడా ఉచితంగానే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? ఉచితంగానే ఇచ్చాడు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు నా కుమారులై ఉండి సాతాను యొక్క తలను త్రొక్కాలని నేను వీళ్ళని పుట్టించాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరి తలను తొక్కాలట? సాతాను తలను తొక్కాలి. యేసు ప్రభు నీలో ఉంటే మనము ఖచ్చితంగా సాతాను తలను తొక్కగలుగుతాం, లేదంటే తొక్కలేమండి. ఎందుకంటే యేసు ప్రభుకి కొంచెమే తక్కువ వాడు, దేవునికి కొంచెమే తక్కువ, కొంచెమే. అయితే వానికి ఆ శక్తులు ఉన్నాయి. ఎటువంటి శక్తులు అంటే దేన్నైనా లోపరుచుకునే శక్తి ఉంది వానికి. మానవులు అయిన మనకే దేవుడు ఇన్ని ఉచితంగా ఇచ్చినప్పుడు దేవుని చెంత ఉండి దేవునితో సహవాసము చేసి దేవునితో ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచినటువంటి సైతానుకు దేవుడు ఇంకెన్ని శక్తులు ఉచితంగా ఇచ్చిండాలో అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. సాతానట పరలోకంలో దేవుణ్ణి ఆరాధించేవాడట. ఏం చేసేవాడట? ఆరాధించేవాడు. వాయిద్యాలు వాయించేవాడట. ఏం వాయించేవాడు? వాడు వాయించే వాయిద్యాల ఇంపుకి ఎవరైనా కూడా లీనమైపోవాల్సింది. అలా ఇంపుగా వాయిస్తాడట వాయిద్యాలు. అలా సాతాను దేవుణ్ణి అలా ఆరాధించేవాడట. అయితే నేనే దేవుణ్ణి అయితే నాకు ఇవన్నీ వస్తాయి కదా అని ఆశపడ్డప్పుడు దేవుడు సైతాన్ని కిందకి భూమి మీదకి తోసేశాడు. తోసేసిన ఇదంతా మీకు కథలాగా చెప్తున్నాను, ఇదంతా పరిశుద్ధ గ్రంథంలోనే ఉండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. క్రిందికి తోసేసినప్పుడు ఒట్టిగా రాలేవాడు, ఒట్టిగా రాలేదు. పలానా స్టీఫన్ అనుకో, స్టీఫన్ కొంతమంది తెలుస్తుంది కదండి. ఎంతమంది తెలుసు అంటే, అదిగో ప్రసాద్ గారు తెలుసు, సూర్య తెలుసు, జోసఫ్ తెలుసు, ఆ సిస్టర్, వీళ్ళందరూ తెలుసు. తెలిసిన వాళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి నన్ను కిందకి తోసేశాడు దేవుడు, మీరు ఎవరన్నా నాతో రావాలనుకుంటున్నారా అనేసి అడిగినప్పుడు కొంతమంది దేవదూతలు సైతానుతో సుత కిందికి వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు పడేశాడంటే గర్వం వచ్చేసింది సైతాన్లో. నేనే దేవుణ్ణైతే నన్ను ఆరాధిస్తారు కదా, ఆయన ఎందుకు ఆరాధించాలి, ఆయన నేను ఈక్వల్ కదా, దేవుడు నేను ఈక్వల్ కదా అని సైతాన్ అనుకున్నప్పుడు దేవుడు ఆ ఆలోచన కనిపెట్టి వాడిని కిందకి తోసేశాడు. తోసేసేటప్పుడు వాడితో కూడా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. వారికి కూడా వెళ్ళండి, మీరు వాడితో పాటే వెళ్ళండి, వాడు కావాలనుకున్న వాళ్ళు వాడితో పాటే వెళ్ళండి. ఇక్కడ ఏమవుపడుతుందంటే స్వేచ్ఛ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమవుపడుతుందండి? స్వేచ్ఛ. ఎవరికి ఇచ్చాడు స్వేచ్ఛ అంటే సాతానికి ఇచ్చేశాడు స్వేచ్ఛ. వాడితో పాటు కొంతమంది దేవదూతలకు కూడా ఇచ్చేశాడు. నేను చెప్పబోయే అంశం ఏంటంటే స్వేచ్ఛ. ఏమిటండి? స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే అర్థమేంటి తెలుసా అండి? స్వేచ్ఛ అంటే స్వతంత్రం, స్వతంత్రంగా బ్రతకటం, స్వేచ్ఛగా బ్రతకటం, ఇష్టం వచ్చినట్లు జీవించటం, ఇది స్వేచ్ఛ అంటారు. దీన్ని ఏమంటారండి? స్వేచ్ఛ. అయితే సాతాను కిందకు వచ్చినప్పుడు స్వేచ్ఛగా దేవుడు వదిలిపెట్టినప్పుడు సాతాను ఏం చేశాడంటే, వాడు ఎవరైతే దేవుని చేత సృష్టింపబడి ఉన్నారో ఆ జనాంగమును వాడు అటాక్ అంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసం చేయడం మొదలు పెట్టాడు. అంటే దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గరకు
వెళ్ళకుండా వీళ్ళు నా దగ్గరకు రావాలి, నరకానికి వెళ్ళాలి అనేసి దేవుని నమ్ముకున్న పిల్లల్ని ఎక్కువగా వాడు శోధన చేస్తాడు. దేవుణ్ణి నమ్ముకొని పిల్లలు ఉంటారు చూడండి, అన్యులు, వాళ్ళను ఏమాత్రమును విడిచిపోకుండా అనేక విధానాలైనటువంటి విగ్రహారాధికులుగాను, అనేక విధానాలైనటువంటి ఆ మొబైల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసి ఆనందించడంలో కానీ, ఇంకా వాళ్ళ కుమారులు ఎదిగించడంలో కానీ అనేక పనులు ఉన్నాయి. వాటన్నిటిలోనూ వాడు బిజీ చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే వాటన్నిటిలోనూ వాళ్ళని ఉంచుతాడు, దాని నుంచి రాకుండా. దీన్ని ఏమంటారంటే బంధన అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏమంటారండి? బంధించడం. దీన్ని ఏమంటారు? బంధించడం అంటారు. దేవుడు సైతానికి ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. సైతాన్ ఏం చేస్తుంది? మానవుల్ని బంధిస్తుంది. దేంతో బంధిస్తుందంటే మీకు తెలియకుండా మీలోని అలవాట్లను ద్వారా మిమ్మల్ని బంధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి బంధన ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి నాకు సెల్ ఇష్టం అనుకోండి, రీల్స్ చూడడం ఇష్టం అనుకోండి. నేనేం చేస్తాను? సెల్లో రీల్స్ చూస్తా, సమయాన్ని ఎంత పోతుంది అనేది కూడా నేను చూడను, ఎంత పోతుంది అనేది కూడా నేను చూడను. అలా చూస్తూనే ఉంటాను, నాకు నిద్ర వచ్చేంత వరకు చూస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ రీల్స్ ద్వారా నన్ను బంధిస్తున్నాడు. ఎవరు బంధిస్తున్నాడంటే సాతాను. నేను సెల్ ఫోన్ చూస్తున్నానంటే ఆ సెల్ ఫోన్ ద్వారా నన్ను బంధించేవాడు సాతాను. మీరు మీ పనుల్లో ఉండిపోయినారంటే మిమ్మల్ని బంధించే వాళ్ళు ఎవరు? సాతాను. మీకు ఇంకా స్వేచ్ఛ లేనట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు స్వేచ్ఛ లేనట్లే. దేవుని దగ్గరకు వస్తే మీకు స్వేచ్ఛ వస్తుంది, దేవుని దగ్గరకు రాకపోతే మీరు బంధకాల్లో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అర్థమవుతుందా మీకు? దేవుని దగ్గరికి వస్తే స్వేచ్ఛ ఉంటుంది, దేవుణ్ణి విడిచిపోతే ఏదో విధంగా మీరు బంధకాల్లో ఉన్నవారైతారు. ఏదో విధంగా బంధకాల్లో ఉన్నవారైతారు. నేను ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తున్నానండి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, ఆ జాబ్లో లీవులు ఉండవు అని అన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, లీవులు మేము ఇవ్వము అని అన్నారు అనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే, మీరు ఆబ్సెంట్ వేసుకోండి పర్లేదు, నాది అమౌంట్ కట్ చేసుకోండి పర్లేదు, కానీ నేను దేవుని చెంతకు వస్తాను, దేవుని చెంతకు వెళ్ళాలి అని నేను నిర్ణయించుకున్నప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తే నాకు స్వేచ్ఛ ఉన్నట్ట లేనట్ట? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్లు కదా. దేవునికి స్తోత్రం కలుగును. ఎలా ఉన్నట్లు అంటే, నాకు జాబ్ అవసరం లేదు, దేవుడు అవసరం అని దేవుని దగ్గర నేను వచ్చాను కాబట్టి ఎవరు నిర్ణయించుకున్నారు? నేనే. ఎవరు నిర్ణయించుకున్నారు? నేనే నిర్ణయించుకున్నాను. ఎవరు నన్ను బలవంత పెట్టలేదండి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళని ఎవరు నన్ను బలవంత పెట్టలేదు. ఎవరు నిర్ణయం అంటే నా నిర్ణయమే. నా నిర్ణయం ద్వారానే నేను దేవుని చెంతకు వచ్చాను. కాబట్టి నేనే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నేను స్వేచ్ఛాపరుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను స్వేచ్ఛాపరుడను. అర్థమైంది కదండి? అర్థమవుతుందా మీకు నేను చెప్పడము? అంటే స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీలో నుంచే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి రావాలి స్వేచ్ఛ? మనలో నుంచే రావాలి స్వేచ్ఛ. ఒక ఫోన్ నిన్ను, నీ ముఖాన్ని, నీ యొక్క చేతులను, నీ యొక్క కాళ్ళను, నీ యొక్క బాడీని ఒక ఫోను నరకంలో పడేస్తుంది అంటే ఒక ఫోన్ నిన్ను బంధించిందని లెక్క.
దేవునికి స్తోత్రం. ఒక ఫోన్ నిన్ను నరకంలోకి తీసుకెళ్తుందని లెక్క, ఆ ఫోన్ బంధకంలో నువ్వు ఉన్నావని లెక్క. ఒక మెసేజ్ విన్నానండి నేను, మీకు గ్రూపుల్లో షేర్ చేసి ఉంటారు. శోభ అక్క ఒకసారి మెసేజ్ దాన్ని షేర్ చేసింది. ఏమని షేర్ చేసిందంటే, ఒక అతను సైతాన్ని చూసినట్టుగా ఆ సైతాన్లోనికి ఎలా వస్తుందో, సైతాన్ని ఎలా మనల్ని పక్కదారి పట్టిస్తాడో ఇటువంటి విషయాలు చెప్పేటువంటి ఒక మెసేజ్ అతను చెబుతున్నాడు. ఆడియో చెబుతున్నాడు, వీడియో లేదు, దాన్ని ఆడియో ఒకటే ఉంది. అందులో ఒక విషయం నన్ను పూర్తిగా వినలేదు, అర్థమే విన్నాను. అయితే మంచిగా ఉంది సాక్ష్యం అతనిది. అయితే అతను సాక్ష్యం చెబుతూ ఒక విషయం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను చీకటిలోనికి ప్రవేశించినప్పుడు, అంటే సైతాను యొక్క ఆవరణంలోనికి నేను ప్రవేశించినప్పుడట, అక్కడ ఒక చోట అనేక మంది చాలా కనబెడుతున్నారంట. ఏం కనబెడుతున్నారంటే, జనములను దేవుని దగ్గరికి పోకుండా ఎలా ఆపాలి అనే దానిపైన పరిశోధనలు చేస్తున్నారట కొంతమంది జనాంగం, పరిశోధకులు. ఎలా చేస్తున్నారంటే, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, రీల్స్, తర్వాత యూట్యూబ్, తర్వాత అనేక విధాలైనటువంటి సోషల్ మీడియాకు లింక్ అయినటువంటి వాటన్నిటినీ కనిపెట్టడానికి ఒక బృందం ఉందంట. అంటే వాటిలో లీనం చేయటానికి, వాటిలో జనాలను లీనం చేయటానికి. ఇప్పుడు ఎంతమంది వాటిలో లీనమైపోతున్నారండి? గేమ్స్ అని, గేముల కోసం లీనమైపోతున్నారు, సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. ఆ ఫేస్బుక్ ద్వారా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు, ఆ యూట్యూబ్ ద్వారా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. ఆ యొక్క ఏదైతే సినిమాలు ఉన్నాయో వాటి ద్వారా కూడా సమయాన్ని వృధా చేసుకుంటున్నాం కదా. అనేక విధాలుగా టైంపాస్, దేవుని చెంతకు రాకుండా దానికి సమయం ఇచ్చే విధంగా అనేక విధాలైన శోధనలు ఒక గుంపు కనిపెడుతూ ఉందంట. ఇంకో గుంపు ఏం కనబెడుతుందంటే, ముసలమ్మ ముచ్చట్లను ప్రేరేపించే విధంగా కనబెడుతుంది. అంటే ముచ్చటలు పెడతారు. సెల్ ఫోన్ చూడలు ఏం చేస్తారండి? ముచ్చటలు పెడతారు. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళకు ప్రేరేపణ ఎలా తెప్పియాలి అనేసి ఒక బృందం పనిచేస్తున్నారు. ఇలా అనేక విధాలైనటువంటి బంధకాలలోనికి తీసుకెళ్ళటానికి పరిశోధనలే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని బంధించడానికి పరిశోధనలే జరుగుతున్నాయి. అయితే నువ్వు బయటకు రావడానికి అవకాశాలు చాలా తక్కువ లోకంలో. దేవునికి స్తోత్రం. నువ్వు బయటకు రావడానికి అవకాశాలు తక్కువ. కానీ స్వేచ్ఛ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, నీలో నుంచే రావాలి, నీలో నుంచే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీలో నుంచే ఖచ్చితంగా స్వేచ్ఛ అనేది నువ్వే ఏర్పరచుకోవాలి. స్వేచ్ఛ అనడంలో నేను ఎందుకు ఆ పదాన్ని వాడుచున్నానంటే, దేవుని చెంతకు మీరు రాకపోతే మీరు స్వేచ్ఛాపరులు కాదు. ఇది ఖచ్చితంగా నేను నీకు తెలుపుతున్నాను. ఖచ్చితం అండి, ఇది ఖచ్చితం. మనము చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను.
దేవుడు వెర్రివాడా? ఏమన్నా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సిద్ధపరిచినవి ఎవరికి అగునా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము మీకు అర్థమవుతుందండి? ఏమని చెప్తున్నాడంటే, మీరున్నారు కదా, నేనున్నాను. అక్క పేరు పేరక మీ పేరు? పవిత్రమ్మ. పవిత్రమ్మ అక్క ఉంది, కొత్తమ్మ అక్క ఉంది, స్టీఫెన్ అన్నాడు. ఇక్కడున్న జనాంగం అంతా ఎవరైతే ఉన్నారో మీకంటూ ఒక ప్రాణం ఉంది కదా, మీకంటూ ఒక ప్రాణం ఉంది. ఉందా లేదా ప్రాణం? ఎవరికి ప్రాణం? చేతులెత్తండి. దేవునికి స్తోత్రాలు. అందరికీ ప్రాణం ఉంది. అందరూ ఒప్పుకుంటున్నారు నాకు ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఉంది. అయితే మీ ప్రాణంతోనట మీరు ఏం చెప్పుకుంటారు? ఏం చెప్పుకుంటారంటే, మీరంట వాక్యం చెప్తుంది, ఈరోజు సంపాదించినానా, ఈరోజు నాకు తినేదానికి ఉందా? ఓకే, మంచిది. తిన్నామా? తినేదానికి ఉంది. ఎవరితో నా మాట్లాడినామా? మాట్లాడేదానికి ఉంది. ఎవరితో నా సంభాషించడానికి ఉంది, సమయము ఉంది, తినేదానికి తిండి ఉంది. ఈరోజు రేపటి గురించి మళ్ళీ ఆలోచిద్దాం, ఈరోజు గురించి ఆలోచిద్దాం. ఈరోజు పని జరిగిపోయిందా? నిద్రపోయినామా? హాయిగా ఉందా? మంచిది. ఈ జీవితము రోజు కావాలనుకుంటుందంట ప్రాణం. దేవునికి స్తోత్రము. ఈ జీవితం అంటే తినడము, త్రాగడము, పండుకోవడము, సుఖంగా ఉండడం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మన ప్రాణం అంట, మన మనసు అంటే ఏం కోరుకుందంటే, నేను బాగుండాలా, నా ప్రాణం బాగుండాలా, నాకు రోజు అన్నం కావాలా, నాకు రోజు తిండి కావాలా, నేను రోజు బాగా నిద్రించాలా, నేను రోజు ముచ్చట్లు పెట్టుకోవాలా, రోజు నక్కుంటా ఉండాలా, రోజు నేను చాలా సంతోషంగా ఉండాలా, నా బిడ్డలు సంతోషంగా ఉండాలా, నా కోడలు సంతోషంగా ఉండాలా, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలా, మిగతా వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, మిగతా వాళ్ళు సంతోషంగా ఉండకూడదు. ఎవరైనా బాగుపడతంటే చాలు, వాడిని ఎట్లా నాశనం చేద్దాం, వాడిని కదా, వాడిని ఎట్లా నాశనం చేద్దాం. నీ ప్రాణానికి నువ్వు చెప్పుకుంటున్నావు, నీ మనసుకు నువ్వు చెప్పుకుంటున్నావు. ఏమని చెప్పుకుంటున్నావు అంటే, నా కొడుకు సంపాదిస్తే చాలు, నా భార్య సంపాదిస్తే చాలు, నా భర్త సంపాదిస్తే చాలు, నాకు తిండి తింటే చాలు. ఇదంతా నీ మనస్సుకు నువ్వే చెప్పుకుంటున్నావు. ఈరోజు తెలియప్ప, ఈరోజు పనికి పోయినాడు, ఈరోజు డబ్బులు వస్తాయి, ఈరోజు మీ ఊహ మీరు అట్లా ఊహించుకుంటున్నారట. వాక్యం చెప్తుంది, నాకన్నీ జరిగిపోతున్నాయని మీరు అనుకుంటున్నారట. నాకన్నీ జరిగిపోతున్నాయి, నాకేమీ కొదువు లేదు, నేను అప్పులు తీర్చుకుంటాను, అప్పులు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తీర్చుకుంటాను, దేవునితో కూడా దేవుని చెంతకు వస్తాను, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తాను, దేవునితో మాట్లాడతాను, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మాట్లాడతాను, నా బిడ్డలు బాగుపడతారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా బాగుపడతారు. ఇలా నీకు నీవే సర్ది చెప్పుకుంటుంటావంట. ఏమని? నీకు నీవే సర్ది చెప్పుకుంటుంటావు. అయితే వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధం చేసుకునేటివి ఏమైపోతాయి? నేను ఒక రోజు చూస్తున్నానండి, ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది అక్కడ. ఎక్కడంటే హైదరాబాద్, తెలుసు కదా. ఒక బస్సుని బైక్ కాలిపోయింది, తెలుసు కదా విషయం. కాలిపోయింది హైదరాబాద్, అది రంగారెడ్డి జిల్లాలో కావేరీ ఎక్స్ప్రెస్ ఒక బండిని ఢీకొని బైక్ని బస్సు ఒక
బైక్ను ఢీకొని బస్సు అంతా కాలిపోయింది. బస్సు అంతా కాలిపోయి అందులో ఉన్న జనాంగం అంతా చనిపోయారు. 19 మంది కదా, 19 మంది చనిపోయారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళకి తెలుసా చనిపోతారని? బస్సు ఎక్కేటప్పుడు, బస్సు ఎక్కుతూ ఉన్నారు, వాళ్ళకి తెలుసా చనిపోయేటప్పుడు? తెలియదు. ఏం తెలియదు కదా. నాకు తెలిసి బస్సు ఎక్కేటప్పుడు ఏం తెలుసుండదు వాళ్ళకి. మేము హాయిగా హైదరాబాద్కి వెళ్తామంటే హైదరాబాద్లో బాగా వండేసి అక్కడ దిగేసి మా కూతురు ఇంటికి మేము వెళ్తామని కొంతమంది, మా వాళ్ళ ఇంటికి మేము వెళ్తామని, నాకు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తామని కొంతమంది ఉంటారు. అవును కదా. ఇది అనేక మంది విధాలుగా ఉంటారు. బాగా ఆలోచించి ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం. మనం ఎక్కేటప్పుడు మేము చనిపోతామని వారికి తెలియదు కదా. ఎక్కిన తర్వాత వాళ్ళ పనుల్లో సైతాను బంధించేసి ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమంది సెల్ ఫోన్లో బిజీ అయిపోయింటారు. సెల్ ఫోన్ ద్వారా బంధించేసి ఉంటుంది అని. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్రలో కొంతమందిని ముంచేసి సైతాను బంధించేసి ఉంటుంది. కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ ద్వారా కూడా బంధించేస్తుంటాడు సైతాను కదా. అనేకమైన బంధకాల ద్వారా అందులో ఉంటారు. దేవుని నమ్ముకున్న కూడా ఉండొచ్చేమో, అక్కడైతే బయలుపడలేదు కానీ ఉండొచ్చేమో. అయితే బంధకాల ద్వారా వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళు ఏమనుకొని ఎక్కింటారంటే, మేము ఫలానా హైదరాబాద్లో దిగిపోతాము, అక్కడ నుంచి మా పనుల్లోకి మేము వెళ్ళిపోతామని వాళ్ళు ఊహించుకొని బస్సు ఎక్కింటారు. బస్సు ఎక్కినప్పుడు వాళ్ళకు ఎవరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయి ఉంటారు. ఉండిపోయినప్పుడు వాళ్ళకు ఏమాత్రమునో తెలియకోకున్న సమయంలో, ఇదిగో అన్ని మూసుకుపోయిన సమయంలో బండి వచ్చేసి వాళ్ళక కాలిపోయింది. బస్సు అంతా ఏమైపోయింది? బండి గుద్దింది. ఆ లీకేజ్, పెట్రోల్ ఏదైనా లీకేజ్ ఏంటది, బండి అంతా కాలిపోయింది. వాళ్ళు చనిపోతామని అనుకోలేదు. వాళ్ళు చనిపోతామని అనుకోలేదు. హఠాత్తు మరణం అంటుంది. దీన్ని ఏమంటారండి? హఠాత్తు మరణం. వాళ్ళు చనిపోతామని అనుకోలేదు. వాళ్ళకి ఆస్తులు ఉంటాయా? ఉండవా? ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు ఆస్తులు లేని వాళ్ళు. ఇప్పటి కాలంలో నాకు తెలిసి వాళ్ళ కొడుకులకు ఆస్తులు సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఆస్తులు సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వారి బాగోగులు చూసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చిన్న రాయి తగిలినా కూడా తల్లిదండ్రులు ఏడ్చే స్థితిలోనికి ఈ కాలం దిగజారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమంటారంటే కొట్టి పెంచమంటది. జనాంగం ఏం చేస్తారంటే ముద్దాడుతూ పెంచుతున్నారు. అయితే చాలా ఆస్తిపరులు కూడా నాకు తెలిసి బస్సులో ఉంటారు. వాళ్ళు అన్ని రహస్యాలు, ఒక అకౌంట్ ఉంటుంది అనుకోండి, అకౌంట్లో డబ్బులు, ఈ అకౌంట్ వాళ్ళకి ఒక 2-3 అకౌంట్లు ఉంటే 2-3 అకౌంట్లోనూ ఒక 50,000 ఉన్నాయనుకోండి, ఒక అకౌంట్ మాత్రమే కుటుంబంలోకి చెబుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అకౌంట్ మాత్రమే, పలానా SBI అకౌంట్లో 50,000 ఉంది అన్నది అనేసి చెప్తారు. మిగతా ఆంధ్ర బ్యాంకులోని, గ్రామీణ బ్యాంకులోని చెప్పరు. ఎందుకంటే వారి అవసరాల కోసం పెట్టుకుంటాడు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది కదండి? కొంత డబ్బే జనానికి చూపిస్తారు, కొంత డబ్బు దాచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం. అర్థమవుతుంది నేను చెప్పడము? అర్థమవుతుంది కదండి? అనేక మంది ఆ బస్సులో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు ఉండిండ్రా? డబ్బు దాచుకున్న వాళ్ళు ఉండింటారు కదా. చాలా ఆస్తిపరులు ఉండింటారు, భూములు వాళ్ళ పేరు ఉండింటాయి, అనేక విధాలుగా ఆస్తులు ఉండింటాయి. వాళ్ళ కోసం కూడా డబ్బు దాచుకొని ఉంటారు. ఆ డబ్బంతా ఏమైపోతుందని దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ డబ్బంతా ఏమైపోతుంది కదా. ఇప్పుడు పలానా ఎర్రప్ప అనుకుందాం పేరు. పలాని ఎర్రప్ప బస్సులో ఉన్నాడు. పలాని ఎర్రప్పకి ఆంధ్ర బ్యాంకులో ₹1,00,000 ఉంది, స్టేట్ బ్యాంకులో ₹1,00,000 ఉంది.
అయితే ఎర్రప్ప ఏం చేశాడు, హైదరాబాద్కి పోవాలని బస్సు ఎక్కాడు. ఆ ఎర్ర బస్సు ఎక్కాడు. ఆ ఎర్రప్ప ఏం చేశాడంటే ఆ స్టేట్ బ్యాంక్లో ఉండే అకౌంట్ భార్య పిల్లలకి చెప్పాడు, ఏమేవ్ నా బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి, మీరు బాగా తినండి, పిల్లలకి ఫీజులు కట్టు, నేను హైదరాబాద్కి పే చేసి వస్తాను, ₹1,00,000 అకౌంట్లో ఉన్నాయి, ఇదిగో ఏటీఎం తీసుకో, ఏటీఎం తీసుకో, డబ్బులు డ్రా చేసుకో, ఇంట్లో కావాల్సిందే కొనుక్కో, తిను, పడుకో, బాగా హాయిగా ఉండండి పిల్లలు భార్యలంతా అని ఎర్రప్ప ఏం చెప్పాడు, తన భర్తకి ఎర్రమ్మకి చెప్పాడు అనుకున్నాం. ఎర్రప్ప భార్య ఎర్రమ్మకి చెప్పాడు అనుకున్నాం. అయితే ఆమె ఏటీఎం తీసుకొని ఓకే తీసుకుంది. తర్వాత ఈ ఎర్రప్ప ఏం చేశాడంటే బస్సు ఎక్కాడు. ఆంధ్ర బ్యాంకులో ఉండే ₹1,00,000 చెప్పలే, ఆంధ్ర బ్యాంకులో ₹1,00,000 ఉందని చెప్పలే, అకౌంట్ ఉందనే చెప్పలే. అయితే బస్సు ఎక్కిన తర్వాత ఆ బండి వచ్చి గుద్దిన తర్వాత బస్సు కాలిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. ఎర్రప్ప చనిపోయాడు. ₹1,00,000 అకౌంట్లో ఉండేది ఈమె వాడుకుంటుంది, ఈమె వాడేసుకుంటుంది. మిగిలిన ₹1,00,000 ఆంధ్ర బ్యాంకులోది ఎవరు వాడుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగుగాక. అర్థమవుతుందా మీకు? మీకు అర్థమవుతుందండి? మీరు ఏదైతే మిగిలిపెట్టుకుంటున్నారో, నాకు ఆస్తి కావాలి, నాకు భూములు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని మీరు ఏదైతే మిగిలిపెట్టుకుంటున్నారో, ఈ మిగిలింది ఏమైపోతుందని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం అదేనండి. ఆ రాత్రే ఆ ₹1,00,000 ఎర్రప్ప ₹1,00,000 ఎవరికి పోతాయంటే బ్యాంకోనికి పోతాయి. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. బ్యాంకోడు తినేస్తాడు. అది ఎవరు తింటారండి? బ్యాంకోడే తినేస్తాడు. అది ఇంకెవరు తీసుకునే ఆస్కారం లేదు కాబట్టి బ్యాంకోడే అనుభవిస్తారు. నువ్వు ఎవరికి సంపాదించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగుగాక. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? ఆ ₹1,00,000 ఎవరికి సంపాదించి పెట్టాడు? ఆయన బ్యాంకోనికి సంపాదించి పెట్టాడు. ఆయన సంపాదించేటప్పుడు ఏమనుకుంటాడు? నా బిడ్డలు తింటారు, నా భార్య తింటుంది, నా కుటుంబమే తింటుంది, నేను తింటానని సంపాదించుకుంటాడు. కానీ హఠాత్తుగా మరణించేసరికి అది ఎవరికి పోయింది? వాక్యం అదే చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు మీరు చదివిన వాక్యం అదే. ఇప్పుడు మీరు చదివిన వాక్యం అదే. ఏమంటుందంటే ఈ రాత్రే దేవుడు మీ ప్రాణం తీసేస్తే మీరు మిగిలిపెట్టుకుని మీరు ఆశించిన డబ్బు కానీ ఏదైనా కూడా ఏమైపోతాయి? నువ్వు స్వేచ్ఛ వచ్చినట్టు తిరుగుతున్నావు. స్వేచ్ఛ నీకు ఇచ్చేశాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 1 కొరింథీయులకు 6:12 వాక్యము, 6:12 అండి.